భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ అయింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. నిన్న అర్ధరాత్రి వరకు VTZ అనేది విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు ఉంటే VTZ అంతర్జాతీయ ట్రాన్స్పోర్ట్ కోడ్ తోటి మొట్టమొదటి విమానం కొద్దిసేపటి క్రితమే ఇండిగో విమానం హైదరాబాద్ నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వచ్చింది. ప్రయాణికులకి ఒక అద్భుతమైనటువంటి స్వాగతాన్ని పౌర విమానయాన శాఖ అందజేసింది. ముఖ్యంగా విమానానికి స్వాగతం పలికారు. హైదరాబాద్లో విమానం బయలుదేరే సమయంలో కూడా ప్రయాణికులకి ఒక చక్కటి అనౌన్స్మెంట్ తోటి, అలాగే ఒక అద్భుతమైనటువంటి అరైవల్ని చూశారు అందరూ కూడా. ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర అద్భుతమైనటువంటి పచ్చదనాన్ని, సముద్రం మీద నుంచి ఒక్కసారిగా రన్వే కనిపించడం చూసి చాలా మంత్రముగ్ధులు అవుతున్నారు. వచ్చినటువంటి ప్రయాణికులకి వారి బంధువులు, మిత్రులు కూడా ఒక ఘన స్వాగతం పలికారు. ఇండిగో విమానం, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ప్రస్తుతం హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి 2 విమానాలు వచ్చి మరికొద్దిసేపట్లో ఈ 2 విమానాలు తిరిగి మళ్ళీ హైదరాబాద్, బెంగళూరుతో పాటు గోవాకు కూడా విమాన సర్వీసు ప్రారంభమవుతుంది. ఇక్కడ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటిసారిగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులు, వారితో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? మీ ప్రయాణం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించిందండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. ఆ కళ ఈరోజు సాకారం అయినటువంటి దినం. ఈ హిస్టారికల్ మూమెంట్ని మేము మర్చిపోలేము. అసలు ఇక మన ఇంట్లో మన బిడ్డ పుడితే మనం ఎంత సంతోషపడతామో, ఈ ఎయిర్పోర్ట్ ఆవిర్భావం నాకు అంత సంతోషంగా అనిపిస్తుంది. లోపల నుంచి బయటకు వస్తుంటే అసలు భారతీయ సంస్కృతి కానీ, మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రముఖమైన ఇప్పుడు ఏటుకొప్ప బొమ్మలు అవన్నీ కనిపించే లోపల. ఇంకా చెప్పాలంటే ఇలా వస్తున్నాను, ఇంత ఫస్ట్ డే వస్తున్నాను అన్న సంతోషంతో నాకు సగం ముందు మా వాళ్ళందరినీ కలుసుకోవాలని బయటకు వచ్చేసాను. కానీ లోపల ఇంకా ఎయిర్పోర్ట్ అంతా తిరిగి తనివి తీరా చూడాలని అనిపిస్తుంది. చాలా బాగుందండి. ఎలా అనిపించిందమ్మా మీకు మొదటి విమానంలో మీ ప్రయాణం? ఎలా అనిపించింది? హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడ దాకా ఎలా అనిపించింది? అదేనండి, చెప్పలేను. నా పక్కన ఉన్న ప్రయాణికులు కొంతమంది వాళ్ళకి బహుశా భోగాపురం అంత ఫీల్ లేదనుకుంటా. వాళ్ళకి తెలియదు, వేరే ప్లేస్ నుంచి వాళ్ళకి తెలుగు కూడా రాదు. నేను హడావుడి పడిపోయి నా పక్క వాళ్ళతో మాట్లాడి ఇలా మాట్లాడేస్తుంటే వాళ్ళకి అర్థం ఒక చూస్తున్నారు. ఎంత మాట్లాడినా తనివి తీరట్లేదు అనమాట నాకు. ఎరావిల్ అవుతుంటే అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎలా వస్తుంది, ఇన్ని సంవత్సరాల నుంచి వైజాగ్ ఎయిర్పోర్ట్కి ఎలా వస్తుందో విమానం చూస్తాం, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎలా వస్తుందో చూస్తుంటే చాలాసేపు సీ మీద నుంచి, తర్వాత ఈ చుట్టుపక్కల విలేజెస్ ఇవన్నీ నాకు బాగా తెలిసిన వాళ్ళే, అవన్నీ ఫ్లైట్లో నుంచి చూస్తుంటే చాలా సంతోషం. ఇంకా దాన్ని సంతోషం అనే మాట ఒక్కటే నేను వాడుతున్నాను, కానీ ఇంకా అంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. మన చాలా ఘనమైన స్వాగతం. అసలు ఎయిర్పోర్ట్లో ఉండే మొత్తం స్టాఫ్ అంతా కూడా వాళ్ళు కూడా మాకులాగే చాలా ఎదురు చూస్తున్నారు అనిపించింది అనమాట. మా కోసం మా స్వాగతం పలికారు మనస్ఫూర్తిగా. అంటే ఏదన్నా పని విత్ హార్ట్, బాటమ్ ఆఫ్ ది హార్ట్ చేస్తే ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అయ్యాను. ఇక్కడ స్టాఫ్, విమానాశ్రయం ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఉందండి. ఎలా అనిపిస్తుందండి భోగాపురం విమానాశ్రయంలో ప్రయాణికులు రాకపోకలు ప్రారంభం ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది. అంటే మనం అందరం లోకల్గా డెవలప్ అని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ సింగపూర్లో ఉన్న ఎయిర్ బస్ హబ్బు భోగాపురం రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆసియా మొత్తం మీద ఇండియాలోనే ఎక్కువ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి ఎయిర్ బస్సు హబ్బు, ఓవరాలింగ్ హబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది మనం అనుకున్న దానికన్నా కూడా. చాలా చాలా ఆనందం. So we want to say thank you Andhra Pradesh. So I am basically from working in corporate. I am a deputy manager for National One organization. So నేను అన్ని స్టేట్లు తిరిగాను. నా నేటివ్ వచ్చి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, గోరంట్ల చిన్న పల్లె. కానీ నేను అన్ని ఎయిర్పోర్ట్లు తిరిగానండి. హైదరాబాద్ తిరిగాను, మన బెంగళూరు తిరిగాను. సో మన ఆంధ్రప్రదేశ్లో గర్వంగా ఈరోజు రీబుల్ట్ ఏపీ. సో గతంలో మనము నాట్ ఓన్లీ రాజకీయాలండి, సో ఒక యువతగా చెప్తున్నా నేను. సో ఈ విధమైన సంతోషం ఒక్కసారి మనం ఫ్లై చేస్తుంటే
ఆ అందాలు ఏంటండి మీరు చూడాలి. ఫ్లైట్ నుంచి వచ్చేటప్పుడు మనకు ఆ ఎడ్జ్లో కానీ పచ్చని అందాలు, తర్వాత సముద్ర తీరం కానీ, అదేవిధంగా ఇక్కడ దిగుతుంటే ఏదో మా సొంత ఊర్లో, మా గ్రామంలో, మా చెన్నూరు వాళ్లపల్లిలో దిగినట్లు అంత ఆనందంగా ఉందండి. సో నేను ఉద్యోగరీత్యా వచ్చాను బెంగళూరు నుంచి భోగాపురం. సో ఈవెన్ ఫ్లైట్లో కూడా దిస్ ఈజ్ ద వెల్కమ్ గిఫ్ట్ దే ప్రొవైడెడ్ సార్. సో వాళ్ళు మనకి ఇది కానీ, అదేవిధంగా ఇందులో మన సాంస్కృతిక సాంప్రదాయాలు ఏమున్నాయి, కోట బొమ్మాలి, సో అదేవిధంగా తర్వాత ఈ ఐకాన్స్ ఉన్నాయి కదండి. సో చాలా ఆనందంగా ఉందండి. మన సాంప్రదాయాలకి తెలుగు అంటే సాంప్రదాయము, సాంప్రదాయం అంటే తెలుగు. సో అదే ఉట్టిపడే విధంగా ఇంకోటి ఏంటంటే ఆ పేరులోనే ఉందండి, ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు అంటే రోమాలు నిక్కపరుచుకుంటాయి. సో ఆ విధంగా ఈరోజు ప్రత్యేకించి మేము చెప్పాలంటే నేను కూడా ఒక రైతు బిడ్డే ఎంప్లాయ్ కాకముందు. సో ఈ రైతులకి నేను హ్యాండ్స్ అప్ చెప్తున్నానండి. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి కళలకు రెక్కలొచ్చినట్టుగా ఉందండి. మాది అనంతపురము. అయితే మేము అనంతపూర్ నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మొదటి ఫ్లైట్ అనేది మాకు అక్కడ చెప్పారు. కానీ కాకపోతే ఇంతగా ఇక్కడ మమ్మల్ని వెల్కమ్ చేయడం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఫస్ట్ ఫ్లైట్ ఇన్ భోగాపురం ఎయిర్పోర్ట్ అని. ముఖ్యంగా ఏంటంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి పెట్టినటువంటి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని ఏదైతే పెట్టారో అది నిజంగా మేము ప్రధాని నరేంద్ర మోడీ గారికి కానివ్వండి, తర్వాత రామ్మోహన్ నాయుడు గారికి కానివ్వండి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం ఉన్నాము. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఇలాంటి ఫర్గెటన్ లీడర్స్ ని మనం ఎప్పుడు గుర్తుకు చేసుకోవాలి. వాళ్ళ పేరు మీదనే ప్రపంచం అంతా కూడా ముందుకు కదలాలని చెప్పి భావిస్తా ఉన్నాం. ఎలా అనిపించింది సార్ ఈ రోజు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఎలా అనిపించింది? చాలా యాంగ్జైటీగా ఉందండి. ఇలాంటి అవకాశం వస్తుందని ఇంత తొందరలో అనుకోలేదు. మేము అమెరికా నుంచి వచ్చినప్పుడు నేను 5వ తారీఖు వచ్చాను, కానీ ఈ అనుభూతి నా వైఫ్కి వచ్చినట్టు నాకు తెలియదు. ఆవిడ అనుకోకుండా ఈ రోజే దిగడం కూడా అదృష్టం. ఇలాంటి అనుభూతి ఎక్కడ రాదు. ఇలాంటి ఎయిర్పోర్ట్ కూడా ఎక్కడ చూడడం. అనిపిస్తుంది సార్ మీకు ఈ ప్రాంత వాసులు ఇక్కడ ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ కనెక్టివిటీ వచ్చింది, ప్రయాణికులను చూస్తున్నాం, అంతర్జాతీయ ప్రయాణికులు చూస్తున్నాం, ఎలా అనిపిస్తుంది? ఇంకంతకన్నా ఆనందం ఇంకోటి లేదండి. వైజాగ్లో ఎన్నోసార్లు వచ్చి వెళ్ళాం, కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ చూడగానే ఒక రకమైన ఫీలింగు. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మాకు లోకల్ ఫీలింగ్ ఎక్కువ వచ్చేస్తాను హ్యాపీగా. ఎలా అనిపించింది సార్ మీకు? ఎలా అనిపిస్తుంది ఎయిర్పోర్ట్ లో ఈ ప్రయాణికులు సందడి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది సార్. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగా కట్టారు. తర్వాత మేము దాదాపు ఒక 20 కంట్రీస్లో చూశానండి నేను ఎయిర్పోర్ట్స్. కానీ చాలా కంట్రీల మీద కొంచెం చాలా బాగుంది సార్ మన ఎయిర్పోర్టు. 20 కంట్రీల మీద కూడా ఇది చాలా బాగుంది. దీనికి రైతులు ఇవ్వటం కానీ, తర్వాత అశోక్ గజపతి గారిది దీనిలో 50% ఆయన మంత్రిగా ఉండగా అన్నీ కూడా చాలా కష్టపడి చేశారు సార్. ఇది రావటానికి కారణం 50% అశోక్ గజపతి గారు అని మా అభిప్రాయం సార్. అంతా ఆయన చాలా మంచివాడు. అందువల్ల ఇది చాలా బాగా చేశారు. ఇంకా ఒక 1 yearలో చాలా బాగా అవుతుంది సార్. ఇది చాలా బాగుంది. అందరికి కూడా మాకు విజయనగరం వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఈ ప్రాంత వాసులు? మీరు ఎలా అనిపిస్తుంది మీకు? ఆనందంగా ఉందండి. ఇంతవరకు ఉత్తరాంధ్ర అంటే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అన్నారు, బట్ ఇది బ్యాక్ బోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది మొత్తం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక పండగ వాతావరణం నెలకొంది, కోలాహలంగా ఉంది. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి కూడా ఫ్లైట్లు విశాఖపట్నం సంబంధించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వచ్చాయి. అలాగే ఇక్కడి నుంచి కూడా విమానాలు బయలుదేరుతున్నాయి. ఒక కోలాహలంగా ఉంది. మిత్రులు, బంధువులంతా కూడా వస్తున్నటువంటి ప్రయాణికులకి ఘన స్వాగతం పలుకుతున్నారు. అంతకంటే ముందు పౌర విమానయాన శాఖ మంత్రి కూడా నేరుగా పాల్గొని వారు ఘన స్వాగతం పలికారు. అలాగే వస్తున్నటువంటి ప్రయాణికులకి ఏటికొప్పక బొమ్మల్ని ఇచ్చి ఒక అద్భుతమైన జ్ఞాపికను అందజేస్తున్నారు. అలాగే ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. మొదటి విమానానికి కూడా ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మనం చూడొచ్చు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం చూడొచ్చు. చాలా అద్భుతంగా తీర్చిదిద్దేటువంటిది. మొత్తం ప్రయాణికులంతా కూడా ఈ అనుభూతిని, మర్చిపోలేనటువంటి అనుభూతిని ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా భావిస్తున్నారు. సుమారుగా 77,000 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి టెర్మినల్, 3,800 మీటర్లు ఉన్నటువంటి రన్వే, చాలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పూర్తి సెన్సార్లు కలిగినటువంటి బ్యాగేజ్ దగ్గర కావచ్చు, చెకింగ్ పాయింట్ల దగ్గర కావచ్చు, ఎయిర్పోర్ట్ పరంగా కూడా చాలా భద్రతా ప్రమాణాలు పాటించారు. మరోవైపు ఎయిర్పోర్ట్కి వచ్చే ప్రయాణికులు విశాఖపట్నం సులువుగా చేరడం కోసం ఏరో ఎక్స్ప్రెస్, ఏసీ, ఈవీ బస్సులు కూడా సంసిద్ధమయ్యాయి. 20 బస్సులని
ప్రస్తుతం తిప్పుతున్నారు. ఇప్పటికే బస్సులు సంసిద్ధంగా ఉన్నాయి. అలాగే విశాఖపట్నం నుంచి చాలా 45 నుంచి గంట లోపులోనే ప్రయాణికులకి చేరుకుంటున్నారు. వస్తుంటువంటి ప్రయాణికులందరికీ కూడా, ఈరోజు వచ్చేటువంటి ప్రయాణికులందరికీ కూడా ఒక ఘన స్వాగతాన్ని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం చెందినటువంటి నిర్వహణ అధికారులు ఇస్తున్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్లో ఉత్తరాంధ్ర చెందినటువంటి కళారూపాలు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కళారూపాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రుచులకు చెందినటువంటి అనేక విషయాలు, అనేక కళాకృతులు కూడా స్వాగతం పలుకుతున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రయాణికులకి, ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకి స్వాగతం పలకడానికి కూడా మిత్రులు, బంధువులు, పరిసర ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా వస్తారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులు కూడా మొదటి విమానంలో రావడం వారు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ప్రారంభం అవడం, రాకపోకలు ప్రారంభం అవడం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక పండగ వాతావరణం ప్రస్తుతం ఇక్కడ నెలకొని ఉంది. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.